కొన్ని బంధాలు మనం వెతికి సంపాదించుకున్నవి అస్సలు కాదు. ఆ దేవుడే మన జీవితంలోకి పంపించే వరాలు. పుట్టుకతో వచ్చే బంధాలు ఒకటైతే, ప్రయాణంలో కలిసే కొందరు మనుషులు మాత్రం కొన్నిసార్లు సొంత కుటుంబం కంటే కూడా మనకు ఇంకా మన మనసుకి చాలా దగ్గరవుతారు. ఈ రోజు మీరు చూడబోయేది అలాంటి ఒక కుటుంబం గురించే. ఈసారి ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ముఖ్యమైన కారణాల్లో వీళ్ళని కలవడం కూడా ఒకటి. మా హస్బెండ్ జాబ్ లోకి రాకముందు తన డ్రీమ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్. ఆ డ్రీమ్ కోసం దాదాపు 2 సంవత్సరాలు ఢిల్లీలో ఉండి ఎంతో కష్టపడి చదివారు. అప్పుడు పరిచయం అయ్యారు ఈ కుటుంబం మాకు. ఒక చిన్న గదిలో 3వ అంతస్తులో ఉండేవారు మా హస్బెండ్. ఆ కింది ఇంట్లోనే వీళ్ళు ఉండేవారు. అలా పరిచయం అయ్యారన్నమాట. అసలు మా నుంచి ఏది ఆశించకుండా వాళ్ళకున్న దాంట్లోనే ప్రేమతో మాకైతే కొంచెం పెట్టేవారు. ఈ రోజుల్లో ఇటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు చెప్పండి. కొన్ని అనుకోని కారణాల వల్ల మా హస్బెండ్ సివిల్ సర్వీసెస్ స్టడీస్ ని ఆపేసి జాబ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. అతని పరిస్థితులు కంఫర్ట్స్ వేరు కదా. కానీ వాళ్ళ నాన్న ఎంత కష్టపడి ఎలాంటి దగ్గర ఉండి చదువుకున్నారో మా బాబుకు తెలియాలని చెప్పి చూపిస్తున్నాము. ఈ బిల్డింగ్ లోనే లాస్ట్ లోనే 3rd ఫ్లోర్ పైన పెంట్ హౌస్ లా ఉండేది. చిన్నది రేకుల షెడ్ లాగా ఒకే ఒక్క రూమ్. అలాంటి దగ్గర మీ నాన్న ఉండేవారు. అలా కష్టపడి చదువుకొని ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారని చెప్పి మా బాబుకి అయితే చూపిస్తున్నాము. కంప్లీట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూసేయండి మరి.